హలో ఎవ్రీవన్. ఈ రోజు మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, మనకు ఈ ఫిబ్రవరి 1న వచ్చే బడ్జెట్‌ను దృష్టిలో పెట్టుకొని అంటే రిలీజ్ చేసే దాని గురించి కేంద్రము ఒక్కొక్కటి రిలీజ్ చేస్తుందనమాట. దానికి ఎలా ఎలా వాళ్ళు విషయాలను అంటే బడ్జెట్‌కు సంబంధించినయి అయ్యుండొచ్చు, టాక్స్‌కు సంబంధించినయి అయ్యుండొచ్చు. అన్నీ పెట్టినట్టు నేను తప్పకుండా మీకు పెట్టేస్తున్నాను. అంటే వీడియో రూపంలో మీకు అందిస్తున్నాను. తప్పకుండా ఒక లైక్, ఒక షేర్ చేయండి. ఎందుకు అంటే ఈ కేంద్రం రిలీజ్ చేసే ఈ బడ్జెట్ అనేది అందరికీ తెలియాలి. చిన్న సన్నకారు రైతుల దగ్గర నుంచి డబ్బులున్న వాళ్ళందరికి కూడా మనకు ఈసారి కేంద్రం ఏమేమి ఇస్తుంది, ఎలాంటి ఫెసిలిటీస్ కల్పిస్తుందో మనం తెలుసుకుంటూనే ఉన్నాము. అయితే ఇక వీడియోలోకి వెళ్ళినట్టయితే యూనియన్ బడ్జెట్‌లో రైతులకు కేంద్రము ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ అని చెప్తుందన్నమాట. ఇక బడ్జెట్‌లో రైతులకు కేంద్ర ప్రభుత్వము అందించేందుకు అంటే గుడ్ న్యూస్ అందించేందుకు సిద్ధంగా ఉంది. కొత్తగా ప్రధానమంత్రి కుసుమ్ యోజన 2.0 పథకాన్ని ప్రారంభించనుంది. ప్రధానమంత్రి కుసుమ్ యోజన అన్నమాట. ఈ పథకం ద్వారా రైతులకు తక్కువ ధరకే సౌర పంపులు, సౌర విద్యుత్ అందించనుంది. దీనికి భారీగా కేటాయింపులు చేయనున్నారు. ఇక కేంద్ర బడ్జెట్ కు సర్వం సిద్ధమైంది. ఫిబ్రవరి 1న ఆ రోజు ఆదివారం అయినా కానీ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్న బడ్జెట్ కోసం దేశ ప్రజలందరూ 1000 కళ్ళతోనే ఎదురు చూస్తున్నారనే చెప్పొచ్చు అనమాట. ఇక అంటే ఇక్కడ ఆసక్తికరంగా మారింది. అంటే చూస్తూ ఉన్నారు. త్వరలో పశ్చిమ బెంగాల్, తమిళనాడు లాంటి పలు పెద్ద రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న క్రమంలో బడ్జెట్ ఎలా ఉంటుందనేది చర్చానీయాంశంగా మారింది. ఇక కొత్త పథకాల అమలు, టాక్సీ మినహాయింపులు, ఇప్పటికే ఉన్న పథకాల విస్తరణ, జీఎస్టీ తగ్గింపులపై నిర్ణయాలు ఉంటాయని అందరూ ఊహిస్తున్నారు. ఇక పలు రాష్ట్రాల్లో ఎన్నికలు రానున్న క్రమంలో రైతులకు ఉపయోగపడే విధంగా పలు కొత్త పథకాలను బడ్జెట్ లో ఉంటాయని తెలుస్తోంది. ఇక పిఎం కుసుమ్ 2.0 అన్నమాట. ఈ పిఎం కుసుమ్ పథకంకు సంబంధించి రెండో దశ 2.0 పై బడ్జెట్ లో ప్రకటన ఉంటుందని తెలుస్తోంది. రైతులకు దీని ద్వారా తక్కువ సరసమైన ధరలకే స్వచ్ఛమైన సౌర విద్యుత్ అందనుంది. ఈ పథకాన్ని మరింత విస్తరించడంలోని భాగంగా పిఎం కుసుమ్ 2.0 స్కీమును ప్రవేశపెట్టనుంది. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాలతో పాటు వ్యవసాయ రంగాలకు అత్యంత తక్కువ ధరకే సౌరశక్తిని అందించనుంది. రైతుల ఆదాయం పెంచడం, డీజిల్ పై ఆధారపడటాన్ని తగ్గించేందుకు ఈ పథకం సహాయపడనుంది. పర్యావరణాన్ని పరిరక్షించడంలో కూడా ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది అన్నమాట. ఇక మార్చిలో ముగుస్తున్న పథకం. ప్రస్తుతం అమలవుతున్న పిఎం కుసుమ్ పథకం గడువు మార్చి 2026లో ముగుస్తుంది. దీంతో 2.0 పేరుతో కొత్త పథకాన్ని తీసుకొస్తుంది. దీనిపై ఆర్థిక శాఖకు ఇంధన మంత్రిత్వ శాఖ ప్రతిపాదనలు సమర్పించింది. రైతులు సోలార్ విద్యుత్ పొందడానికి, సౌర ప్రాజెక్టులను ప్రోత్సహించడానికి ఈ పథకం ఉపయోగపడుతుంది. ఈ బడ్జెట్ లో ప్రవేశపెట్టనున్న పథకానికి దాదాపు 50,000 కోట్లు కేటాయింపులు చేయవచ్చునని సమాచారం. మొత్తం మొదటి దశ పథకానికి 32,400 కోట్లు కేటాయించింది. కొత్త పథకంలో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటుకు రైతులకు మరిన్ని ప్రోత్సాహకాలు ఇవ్వడంతో పాటు అత్యాధునిక సాంకేతిక ఉపయోగించుకోవడంపై దృష్టి పెడుతోంది. రైతులకు 2 లాభాలన్నమాట. ఒకటి, పిఎం కుసుమ్ పథకంలో సౌర విద్యుత్తును ఉపయోగించుకునేందుకు బ్యాటరీ నిల్వ టెక్నాలజీ ప్రవేశపెట్టనుంది. ఇది రైతులు పగలు రాత్రులు విద్యుత్ పొందటంతో ఉపయోగపడుతుంది. అలాగే విద్యుత్ సరఫరాను మరింత నమ్మదగినదిగా చేస్తుంది. కాగా 2019లో మార్చిలో ప్రధానమంత్రి కుసుమ్ యోజన పథకం ప్రారంభించారు. రైతులకు సౌర పంపులు, సౌర విద్యుత్ అందించడమే ఈ పథకం యొక్క లక్ష్యం. జనవరి 2024లో ఈ పథకాన్ని మరింత విస్తరించారు. రైతులకు విద్యుత్, నీళ్లు రెండింటిని ఈ పథకం అందిస్తుంది. ఇక ఇది అన్నమాట బడ్జెట్ లో రైతులకు కేంద్రం ఇచ్చే బెనిఫిట్స్. మీరు దీన్ని వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ ఫిబ్రవరి 1న ఈ నిర్మలా సీతారామన్ గారు
పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్న బడ్జెట్ అనే దాని గురించి ప్రజలందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అలాంటి అంటే ఫిబ్రవరి 1 వరకు కూడా రోజు అప్డేట్స్ నేను మీకు ఇస్తూనే ఉంటాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. థ్యాంక్ యూ.